ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగాయత్రీ మాత్రే నమః. శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. దేవి దశమహావిద్యలు. మహాకాళి. దశమహావిద్యలలో ప్రథమ రూపము కాళి. మహాకాళి సమస్త విద్యలకు ఆది. ఆమె యొక్క విద్యామయ విభూతులనే మహావిద్యలందరు. ఒకానొక సమయమున హిమాలయములందు గల మతంగమున్యాశ్రమమునందు దేవతలు మహామాయను స్తుతించిరి. అంబిక మతంగవనిత రూపమును దర్శనమిచ్చినది. కాటుక రాశి వలె కృష్ణవర్ణమునందు ఉండుటచే ఆమెకు కాళీనామం ఏర్పడినది. శుంభ నిశుంభులను రాక్షసులను వధించినది. కాళీ నీలరూపం ఒకటి వలన తారానామమున కూడా వ్యవహరింపబడుతున్నది. అనేక సంవత్సరముల కాలమునకు గాని ఫలించని యోగమార్గ సాధన కొద్ది రోజులలోనూ మాసములోనూ సాధింపవలనన్న కాళీ ఉపాసన చేయుదురు. అయితే సాధనాకాలములో కాళీశక్తిని తమ శరీరములోనికి ఆకర్షించుకున్నప్పుడు యోగి దుర్భరమైన అగ్నిసదృశ్యమైన మంటలను బాధలను అనుభవింపవలసి ఉండును. 2 తారాదేవి. దశమహావిద్యలలో రెండవ రూపము తార. ఈమె సర్వదా మోక్షమును ప్రసాదించున్నది, తరింపజేయునది. కావున తారానామమున విఖ్యాతమైనది. ఈమెను నీల సరస్వతీ నామమున కూడా పిలిచెదరు. భయంకరమైన విపత్తుల నుండి ఈమె భక్తులను రక్షించున్నది. కావున ఈమెను ఉగ్రతారారూపమున కూడా యోగులు ఆరాధించెదరు. వశిష్ఠ మహర్షి గొప్ప తారా ఉపాసకుడు. చైత్రశుద్ధ నవమి రాత్రిని తారారాత్రి అని పిలిచెదరు. 3 చిన్నమస్త. దశమహావిద్యలలో 3వ రూపము చిన్నమస్త. ఇది అత్యంత గోపనీయమైనది. దేవి ఒకానొక పర్యాయము తన సకురాండ్రైన జయ విజయులతో మందాకిని నదికి స్నానార్థం వెడలినది. స్నానము చేసిన తదుపరి ఆమె క్షుధాగ్నిపీడిత అయి కృష్ణవర్ణ అయినది. ఆమె సకురాండ్రు ఆమెను భోజన విషయమై అడిగిరి. కృపామయురాలైన దేవి ఖడ్గముతో తన శిరస్సును ఖండించుకొనగా ఖండిత శిరస్సు ఆమె వామహస్తమున పడినది. ఆమె కబంధం నుండి 3 రక్తధారలు ప్రవహించినవి. 2 రక్తధారలను ఆమె సకురాండ్రు పానము చేయగా 3వ రక్తధారను స్వయముగా దేవియే పానము చేసినది. ఆ రోజు నుండి ఆమె చిన్నమస్త నామమున విఖ్యాతమైనది. హిరణ్యకశ్యపాదులు ఈ చిన్నమస్తాదేవి ఉపాసకులే. 4 షోడశీ మహేశ్వరి. దశమహావిద్యలలో 4వ స్వరూపము షోడశీ మహేశ్వరి. ఈమె హృదయం దయాప్రపూర్ణము. ఈ తల్లిని ఆశ్రయించిన వారికి జ్ఞానమునున్నది కరతలామలకము. విశ్వములోని మంత్రతంత్రాదులన్నీ ఈ మహావిద్యాశక్తినే ఆరాధిస్తాయి. ఈమెను వేదములు కూడా వర్ణింపజాలవు. ప్రసన్నురాలైన ఈ మహాశక్తి భక్తుల సర్వాభీష్టములను నెరవేరుస్తుంది. ఈ భగవతి ఉపాసన వలన భోగమోక్షములు రెండూ సిద్ధిస్తాయి. భువనేశ్వరీదేవి. దశమహావిద్యలలో 5వ స్వరూపము భువనేశ్వరీదేవి. సప్తకోటి మహామంత్రములు సదా ఈమెను ఆరాధిస్తూ ఉంటాయి. కాళీతత్వం నుండి నిర్గతమై కమలాతత్వ పర్యంతం 10 స్థితులు ఉన్నాయి. వాటి నుండి అవ్యక్త భువనేశ్వరి వ్యక్తమై బ్రహ్మాండ రూపాన్ని ధరించగలుగుతుంది. ప్రళయ వేళలో కమల నుండి అనగా వ్యక్త జగత్తు నుండి క్రమముగా లయమై కాళీ రూపములో మూల ప్రకృతిగా మారుతుంది. అందుచేతనే ఈమెను కాలుని జన్మధాత్రి అని కూడా అంటారు. 6 త్రిపుర భైరవి. దశమహావిద్యలలో 6వ స్వరూపము త్రిపుర భైరవి. కాలుని విశేషావస్థాజనిత పరిస్థితులను శాంతింపజేయగల శక్తినే త్రిపుర భైరవి అని అంటారు. ఈ త్రిపుర భైరవి నృసింహ భగవానుడి అభిన్న శక్తిగా చెప్పబడింది. సృష్టిలో
పరివర్తన ఉన్నది ఎల్లప్పుడూ జరుగుతూనే ఉంటుంది. దీనికి ఆకర్షణ వికర్షణ అనువే మూల కారణము. ఇది అనుక్షణము జరిగే ప్రక్రియ. ఈ త్రిపుర భైరవి యొక్క రాత్రి నామం కాళరాత్రి, భైరవుని నామం కాలభైరవుడు. ఈ రెండింటి యొక్క సంయుక్త స్వరూపముగా రాబోయే అవతారం శ్రీ నృసింహ సరస్వతి అవతారం. అది మహాయోగులకు త్రిపుర భైరవి కాలభైరవ అవతారం. 7 ధూమ్రావతి. దశమహావిద్యలలో 7వ రూపము ధూమ్రావతి. ఈ ధూమ్రావతి ఉగ్రతారయే. ఈమె శరణాగతి వలన విపత్తులు నాశనమై సంపదలు లభిస్తాయి. ఆగమములలో ఈమెను అభావ సంకటాలను దూరం చేయునట్టుదిగా వర్ణించారు. అయితే జీవుని దైన్యావస్థలైన క్షుత్పిపాసలు కలహదారిద్ర్యములు అన్నిటికీ ఈమెయే కర్త. ఆమె అనుగ్రహం ఉంటే సంకటములన్నీ దూరమవుతాయి. 8 బగళాముఖి. దశమహావిద్యలలో 8వ రూపము బగళాముఖి. ఐహిక పారలౌకిక దేశ సమాజ దుఃఖప్రద అరిష్టగమనార్థం శత్రు శమనార్థం ఈ బగళాముఖి అమ్మాతను ఆరాధిస్తూ ఉంటారు. ప్రప్రథమంగా బ్రహ్మదేవుడు బగళా మహావిద్యోపాసన చేశాడు. విష్ణు భగవానుడు పరశురాముడు బగళాముఖి దేవతోపాసకులే. చాలా కాలం వరకు తిరుమలలో వెంకటేశ్వరుని విగ్రహాన్ని బగళాముఖిగా ఆరాధించారు. 9 మాతంగి. దశమహావిద్యలలో 9వ రూపము మాతంగి. మాతంగికి గృహస్థ జీవితాన్ని సుఖవంతం చేసే పురుషార్థములను సిద్ధింపజేసే శక్తి ఉన్నది. ఈమెను మతంగ మహాముని కుమార్తెగా కూడా పిలుస్తారు. 10 కమలాలయ. దశమహావిద్యలలో 10వ రూపము కమలాలయ. ఈమె సమృద్ధికి ప్రతీక. భార్గవుల చేత పూజింపబడుట వలన ఈమెకు భార్గవి అని పేరు వచ్చింది. ఈమె కృప వలన పృథ్వీపతిత్వము పురుషోత్తమత్వము రెండూ లభిస్తాయి. ఈమె విశేషమైన వస్తు సమృద్ధికి ప్రతీక. ఈమెను పద్మావతీదేవి అని కూడా పిలుస్తారు. తిరుమలలో నెలకొన్న శ్రీ వెంకటేశ్వర మహాప్రభువు దేవేరి ఈమె. శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.